ప్రస్తుత భౌతిక శరీరం పట్ల మనకు ఉన్న వైఖరులు అని చెప్తున్నారు. అంటే మన శరీరం పట్ల మనకున్నటువంటి నమ్మకాలు ఇవన్నీ. మనం ఎలా భావిస్తున్నాం మన శరీరం పట్ల, ఏం ఆలోచిస్తున్నాం అనేది చెప్తున్నారు. ప్రస్తుతం భౌతిక శరీరానికి అవసరాన్ని మించిన ప్రాధాన్యత ఇచ్చి మనం మిగిలిన శరీరాలను దాదాపు నిర్లక్ష్యం చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే మన భౌతిక శరీరాన్ని మాత్రమే దీనికి ఆహారం అందిస్తాం, చక్కగా మేకప్ చేస్తాం, మంచి బట్టలు వేస్తాం, మంచి సుఖాన్ని ఇస్తాం మన ఇంద్రియాలకి, శరీరానికి. మంచి ఆహారం తింటాం, నచ్చిన ఆహారాలు తినడం, ఇంకా అన్నీ చేస్తాం. కానీ తక్కిన శరీరాలకి మనం పట్టించుకోవట్లేదు. ఎనర్జీ బాడీని, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఆత్మిక బాడీని మనం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. దాని భావం ఏమిటంటే మిగిలిన శరీరాలతో పోల్చినప్పుడు మనం భౌతిక శరీరం పట్ల పూర్తి విభిన్నమైన విధానంలో వ్యవహరిస్తున్నాం. సామాన్యంగా ఈ క్రింది ఇచ్చిన కొన్ని విధానాల్లో మన ప్రవర్తనలో ఈ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అన్ని శరీరాలను మనం పట్టించుకోము. అంటే మనం మన యొక్క మెంటల్ బాడీని, మనోమయ శరీరాన్ని, మానసిక పరిస్థితిని కేర్ చేయము. ఇంకా ఎమోషన్స్ని మనం హీల్ చేసుకోము. ఎమోషనల్ ఫిట్నెస్ ఉండదు, మెంటల్ ఫిట్నెస్ ఉండదు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎన్నో చేస్తుంటారు మనుషులు. ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారాన్ని మార్చుకుంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు బాడీ కోసం. కానీ తక్కిన లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ, బాడీకి ఎనర్జీ ఇవ్వాలని అవేమి తెలియదు కదా. అది చెప్తున్నారు. ఒకటి, చక్కగా కంటికి ఇంపుగా కనిపించడం. అంటే భౌతిక శరీరం చక్కగా కనిపించాలి అనే సూచనను మనం సాధారణంగా అంగీకరించాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, జీరో సైజ్ అని ఇలాగా డైట్లు చేస్తుంటారు. డైట్లో ఉండి చక్కగా కంటికి తిన్నుగా కనిపించాలి, అందంగా ఉండాలి, హీరోయిన్లా ఉండాలని చెప్పేసి మేకప్లు ఎన్నెన్నో చేస్తారు. బాడీకి, హెయిర్కి ఎన్నో అన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు అని చెప్తున్నారు బాడీకి. దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం, అంగీకరించాం అన్నమాట. ఈ సమాజం ఏదైతే చెప్పిందో అందంగా ఉండాలి, భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నీ చేయాలనేది మనం అంగీకరించాం. అదొక బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది. ఒక నమ్మకాల వ్యవస్థలో మనం ఉన్నాం. చాలామంది తమ మానసిక, భావనమయ మరి శక్తిమయ శరీరాలు విషయంలో ఏం చేస్తున్నాం అనే దానికంటే శారీరకంగా తాము ఎలా కనిపిస్తున్నాం, మరి ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నాం, ఎలాంటి అలంకరణను చేసుకుంటున్నాం అనే వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు అని చెప్తున్నారు. అది మనం ఫిజికల్ ఫిట్నెస్ చూస్తాం. అంటే ఇంకా డైటు, ఇంకా జిమ్కి వెళ్తుంటారు, యోగాలు చేస్తారు, అన్నీ చేస్తారు, మంచి ఆహారం తీసుకుంటారు, ఎన్నో చేస్తారు. కానీ ఆ యొక్క మనోమయ శరీరాన్ని, మానసిక శరీరాన్ని, భావనమయ శరీరాన్ని, ఎనర్జీ బాడీని, ఈ శరీరాలని ఎలా ఉంచుకోవాలి, అసలు అక్కడ ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలనేది అసలు ఆ శరీరాల గురించే తెలీదు చాలామందికి అని చెప్తున్నారు. అంటే అందరికీ మనం చాలా అందంగా కనిపిస్తే చాలు, మంచి బట్టలు వేసుకొని ఇలా అంతే. మరి ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నాం ఇలాంటివే చూసి అలంకరణ అంటే ఫిజికల్ ఎపీరియన్స్ చూస్తున్నారనమాట. 2, కేవలం అవి ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ అనే కారణంతో మనం బిగుతుగా, అసౌకర్యంగా ఉన్న వస్త్రాలు, పాదరక్షలు మొదలైనవి ధరిస్తూ ఉంటాం. అసలు ఆ యొక్క ఇవి ఉంటాయి కదా, హీల్స్ వేస్తారు, హై హీల్స్, చెప్పల్స్. ఎంత అసలు ఆ కాళ్ళు నొప్పులు పెడుతుంటాయి, బాడీ ఎంతో బాధ పెడుతుంటారనమాట. టైట్ బట్టలు వేసుకుంటారు, టైట్గా. అంటే తిన్నుగా కనిపించాలి, అందంగా కనిపించాలని ఇవన్నీ చేస్తారనమాట అలంకరణలు బాడీకి. కానీ బాడీ ఎంతో పెయిన్కి గురవుతుంటుంది. అలాగనమాట బాడీని ఎంతో సప్రెస్ చేస్తుంటారు అక్కడ. అసలు బాడీని వినరు, అది ఏం చెప్పినా వినరు అనమాట. ఇవి శక్తి సరఫరాకు అడ్డంకిని సృష్టించి నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగించినా కానీ మనం ఆ ప్రదర్శన నిర్వహించడానికే మొగ్గు చూపుతూ ఉంటాం అని చెప్తున్నారు. ఇక్కడ మనం బాడీకి వేసుకునే దుస్తులు ఎలా ఉండాలి, లూజ్గా ఉండాలి. గాలి మరి వెలుతురు అంతా కూడా బాడీ తీసుకోగలగాలి కదా. ఆ యొక్క సన్లైట్ని కానీ గాలి అది బాగా ఫ్లో అవ్వాలి. మన బాడీకి ఎంతో కంఫర్టబుల్గా ఉండాలి, ప్రశాంతంగా మనకు ఉండేలాగా అలాంటి బట్టలు వేసుకోవాలని బాడీ కోరుకుంటుంది.
కొన్ని రంగులు, కొన్ని కలర్స్ అంటే మనకిష్టం ఉండదు. కొన్ని కలర్స్ మాత్రమే ఇష్టపడుతూ ఉంటాము. ఇవన్నీ చూడరనమాట వీళ్ళు. ఈ ప్రదర్శనలో ఫ్యాషన్ ఉంటుంది కదా! ఆ యొక్క స్టేజెస్ మీద అది చూపించుకోవడానికని వాళ్ళేం చేస్తారు, హై హీల్స్ చెప్పల్స్ ఏస్తారు. టైట్ ఫిట్ బట్టలు వేస్తారు. టైట్‌గా ఉంటాయి. టైట్ జీన్స్ వేస్తారు. ఇంకా ఎన్నెన్నో చేస్తారు. అప్పుడేమవుతుందంటే ఆ ఎనర్జీ బాడీ అనేది ఆ ఎనర్జీని అది సరఫరా చేయలేదనమాట. ఎనర్జీ తీసుకోలేదు బాడీ అని చెప్తున్నారు. కానీ అసౌకర్యంగా ఉన్నప్పటికీ బాడీకి వాళ్ళు మాత్రం ఎన్ని నొప్పులొచ్చినా, ఎన్ని అడ్డంకులున్నా ఆ బాధలన్నీ పడుతూ అస్సలు అది ప్రదర్శన కోసం ప్రదర్శన వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికే చూస్తారు తప్ప అది పట్టించుకోరు. బాడీ లాంగ్వేజ్ వినరు. 3. మనం బరువు తగ్గడం గురించి ఆలోచించినప్పుడల్లా మనం కేవలం భౌతిక శరీరం గురించి మాత్రం ఆలోచిస్తాం అని చెప్తున్నారు. ఈ ఈ యొక్క బరువు తగ్గాలి అని చెప్పేసి జిమ్ములకు వెళ్తుంటారు. ఇవన్నీ చేస్తారు కదా! లేదంటే వాకింగ్ చేస్తారు. భౌతిక శరీరం గురించి ఆలోచిస్తారు. సామాన్యంగా ప్రజలు భౌతికపరమైన బరువును తగ్గించుకోవాలని అనుకుంటారు. మరి తమ భౌతిక శరీరం అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ మొదట తాము మోస్తున్న భావోద్వేగపరమైన భారాన్ని వదిలించుకోవాలని, అప్పుడు భౌతిక శరీరపు బరువు తనంతట తానే తగ్గిపోతుందని వాళ్ళు గ్రహించడం లేదు అని చెప్తున్నారు. అంటే భావోద్వేగపరమైన బరువులు మోస్తున్నాం మనం. ఏవో గతం గురించి లోపల అన్నీ సప్రెస్ చేసుకున్నటువంటి ఆ కోపాలు, భయాలు, ద్వేషాలు, దుఃఖాలు అన్నీ లోపల పెట్టేసుకుని గతాన్ని మళ్ళీ మళ్ళీ ఆ ఫెయిల్యూర్స్ని తలుచుకుని బాధపడుతూ భావోద్వేగపరంగా అంటే మన మీద మనమే దాన్ని స్వీయజాలి అంటాం కదా! అలా ఉంటూ ఆ దుఃఖాన్ని అంటే గతాన్ని ఎప్పుడు తలుచుకుంటూ భవిష్యత్తు గురించి అలా భయపడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. భావోద్వేగపరమైనటువంటి బరువు ఎక్కువ ఉంటుంది మన లోపల. ఆ బరువు దించుకోవాలన్నమాట అని చెప్తున్నారు. అది వదిలించుకుంటే కనుక భౌతిక శరీరం ఆటోమేటిక్‌గానే చక్కగా ఫ్లెక్సిబుల్‌గా అయిపోతుందన్నమాట. తిన్నగా అవుతుంది. బరువు తగ్గుతాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఎందుకు బరువు పెరుగుతున్నాం అనేది తెలుసుకోవాలి అందరూ. అంటే ఇప్పుడు డిప్రెషన్‌గా ఉన్న గతం గురించి ఎక్కువ థింకింగ్ చేసిన ఇదంతా అజ్ఞానమే కదా! జ్ఞానం లేకపోవడం వల్లనే అలా మనం ఉండిపోతూ ఉంటామన్నమాట. ఆ బిలీఫ్ సిస్టమ్, ఆ నమ్మకాల వ్యవస్థల్లో లేదంటే ఆ కండిషనింగ్ అయిపోయినటువంటి వాటిలో అలా సప్రెస్ చేసుకుని భావోద్వేగాలతో అవన్నీ అలా ఉండిపోతుంటాం. జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం సంపాదించుకుంటాం అప్పుడు అవన్నీ ఆటోమేటిక్‌గానే హీల్ అయిపోతూ ఉంటాయి మనలో నుంచి. అప్పుడు బరువు కూడా తగ్గిపోతుంది బాడీ. చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎక్కువగా మనం అలా ఆలోచించడం వలన ఏమవుతుందంటే ఎక్కువగా తినడం కూడా జరుగుతుంది. ఎరుక లేకుండా ఆ టీవీలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ ఎక్కువగా తినేయడం, ఇంకా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే మనకి ఒక ఎరుక అనేది ఉండదు. మన ఆలోచనల పట్ల, భావోద్వేగాల పట్ల, మన భౌతిక శరీరం మీద మనకి ఎరుక అనేది ఉండదు. ఆ ఎరుక అనేది మనకి వస్తే అన్నింటినీ చక్కగా హీల్ చేసుకోవాలి. ఆ భావోద్వేగాల శరీరాన్ని ఇవన్నిటిని హీల్ చేసుకొని చక్కగా వాటి మీద మాస్టర్ చేసి మనల్ని మనం అసలు మన గురించి మనం ఆలోచించడానికి మనకే తీరిక ఉండదు. ఇంకా ఎంత మనల్ని మనం మర్చిపోయి ఇన్ని వదిలేసి బయట ఆలోచిస్తుంటాం ఇతరుల గురించి, వేరే వ్యక్తి గురించి, వేరొకరి జీవితం గురించి, లేదంటే ఇంకో దాని గురించి. అదంతా వదిలేస్తే మన గురించి మనం ఆలోచించుకొని మనల్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవడానికి మనకు అసలు టైం సరిపోదు. 24 అవర్స్ కూడా సరిపోదు. మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా మనకు రావాలి. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ గైడెన్స్, సెల్ఫ్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ లవ్ మన లోపల మన మీద మనకి ఇవన్నీ ఉండాలి. సెల్ఫ్ కంపాషనేట్గా ఉండాలి. మన మీద మనకి కరుణ అనేది ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం ఎంతో బాధ పెట్టుకుంటూ ఏదేదో మనం చేస్తూ ఉంటాం. ఆ భావోద్వేగాలన్నీ అలాగా మనం సప్రెస్ చేసుకుంటాం. అవి పెరిగిపోతుంటాయి. ఆ దుఃఖాన్ని మోస్తూ ఉంటాం. కాబట్టి అదంతా వదిలించుకొని చక్కగా మనం ఫ్రీ అయిపోయి చక్కగా మనల్ని మనం ఇది చేసుకోవాలన్నమాట. 4. మనం ప్రేమించే వాళ్ళలో చాలామంది నుంచి సైతం మనం భౌతిక శరీరాన్ని దూరంగా ఉంచడానికి మనం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాం. అంటే మనం ఎవరిని టచ్ చేయనివ్వం. మనల్ని ఎవరైనా టచ్ చేస్తే నచ్చదు. ఇంకా మనల్ని ప్రేమించిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా మన ఎవరైనా సరే దగ్గరగా ఉన్నవాళ్ళు మనల్ని టచ్ చేస్తేనే చిరాకు పడతాం కదా!
చాలామంది విషయంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళు మన భౌతిక శరీరాన్ని తాకడం కూడా మనం ఇష్టపడం. కానీ అపరిచితులను సైతం మన భావోద్వేగాలపై దాడి చేయడానికి మనం అనుమతిస్తాం అంటున్నారు. అది మనం తెలిసిన వాళ్ళనే, మన ఫ్రెండ్స్‌ని, మన వాళ్ళనే ఇష్టం లేకుండా తాకనివ్వం మనల్ని. కానీ ఎవరో తెలియని వాళ్ళని మనం మన భావోద్వేగాలపై దాడి చేయడానికి అనుమతిస్తున్నాం అంటున్నారు. అంటే ఎవరో తెలియని వాళ్ళని మనల్ని తిట్టడానికి, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి మనం అనుమతిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఎంత ఎరుక అనేది మనకు ఉండాలన్నమాట. అంటే మనల్ని భావోద్వేగపరంగా, ఎమోషనల్‌గా మనల్ని టార్చర్ చేయడానికి మనం అనుమతిస్తున్నాం ఇతరులకి. అది. కాబట్టి అది మనం ఆ ఛాన్స్ అనేది ఇవ్వకూడదనమాట. ఎవరైనా మన ఎమోషనల్‌గా మనల్ని అబ్యూస్ చేసినా, కంట్రోల్ చేసినా, లేదంటే ఎమోషనల్ రేప్ అంటారు దాన్ని. ఎవరైనా మనల్ని ఎమోషనల్‌గా హింసిస్తే గనక, ర్యాగింగ్ చేసినా, ఏం చేసినా కానీ మనం చాలా ఎరుకతో ఉండి వాటిని మనం అస్సలు రిసీవ్ చేసుకోకూడదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళ యొక్క అది ఎమోషనల్ వామిటింగ్ అని వదిలేయాలి వాళ్ళకి. అంతే తప్ప మనం అది తీసుకోకూడదు. అలాంటి మనుషులకి వీలైనంత దూరంగా ఉండాలి అనమాట. వాళ్ళు మానసికంగా, ఎమోషనల్‌గా ఎంతో పిచ్చి వాళ్ళు అయిపోయి వాళ్ళు అలాగా అందరినీ అహంకారంతో అందరినీ తిడుతుంటారు ఎమోషనల్‌గా కదా. మన మీద ఏవో నిందలు వేయడం ఇవన్నీ చేస్తారు కదా. అవి మనం తీసుకోకూడదు. వాళ్ళకి అదొక మానసిక రోగం, అర్థమైందా అని చెప్పేసి, వాళ్ళొక మానసిక రోగి అని చెప్పేసి వాళ్ళని మనం వదిలేయాలన్నమాట. అవి తీసుకోకూడదు. అది ఫిజికల్ బాడీని ఎలా అయితే మనుషులకు దూరంగా ఉంచుతామో, ఎమోషనల్‌గా మనం లోపల కూడా ఎవరిని మోయకూడదు మనుషుల్ని. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అప్పుడు అలా చేశారు, అది వద్దు, మనకు అవసరం లేదు. వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు, వాళ్ళకి ఎమోషనల్ ఫిట్నెస్ లేదు కదా, మెంటల్ ఫిట్నెస్ లేదు. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారం మంచిది కాదు. హింసాత్మకమైన మాంసాహారం ఇవన్నీ తింటారు, జంతువులను చంపి ఇవన్నీ చేస్తారు. కాబట్టి హింసాత్మకమైన ఆహారం తినేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు, వాళ్ళు హింసాత్మకమైన మాటలు మాట్లాడతారు, హింసాత్మకమైన ఆలోచనలే చేస్తారు అని మనం అర్థం చేసుకొని వాళ్ళకి దూరంగా ఉండడమే బెటరు. మన నూతన శరీరం పట్ల మనకు ఉండే వైఖరులు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నూతన శరీరం, కొత్త శరీరం ఏదైతే ఉందో దాని గురించి ఎలా ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి మనం సంపూర్ణ సమైక్యతతో ఉన్న శరీరాన్ని కలిగి ఉన్న తర్వాత మనం మన భౌతిక శరీరాన్ని విడిగా ఉన్నదానిలో ఆపేస్తాం. అంటే మన భౌతిక శరీరం కూడా ఏక శరీరంతో కలిసిపోతుంది. 7 శరీరాలు ఏక శరీరం అయిపోతుంది కదా, అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇంకా భౌతిక శరీరాన్ని తక్కువగా చూడం. ఇంతకుముందు భౌతిక శరీరం అంటే ఏదో రోగాలమయం, లేదంటే ఏదో తినేయాలి, ఏదో చూడాలని. కానీ ఇప్పుడు దీన్ని కూడా ఎంతో అద్భుతంగా చూసుకుంటాం అన్నమాట. ఈ దేహాన్ని కూడా ఎంతో మన శరీరాన్ని మనం ప్రేమిస్తాము, ఎంతో చక్కగా చూసుకుంటాం అన్నమాట మన భౌతిక శరీరాన్ని కూడా అని చెప్తున్నారు. విడిగా చూడం, ఆ సూక్ష్మ శరీరాలతో ఇది విడిగా చూడం. ఇది కూడా ఒక లైట్ బాడీ లాగా అయిపోతుంది మనకి. మరి మన శరీరం పట్ల మన సమగ్ర దృష్టిని కలిగి ఉంటాము. మన శరీరం పట్ల, ఈ ఫిజికల్ బాడీ పట్ల కూడా సమగ్ర దృష్టిని కలిగి ఉంటాం అన్నమాట. ఎంతో ఎరుకతో, ఎంతో ప్రేమతో మనం దీంతో ఉంటాం. అసలు ఈ బాడీ అసలు మనకి ఎంతో హాయిగా సూక్ష్మ శరీరాలు అన్నీ కూడా ఏక శరీరం అయిపోయినప్పుడు ఇందులోనే ఉంటాయి కదా, ఎనర్జీతో ఉంటాం. కాబట్టి ఈ దేహాన్ని కూడా మనం చూడండి, మన ఓల్డ్ ఎనర్జీలో ఏం చెప్తారంటే, ఇది న్యూ ఎనర్జీలో న్యూ బాడీ కదా. ఓల్డ్ ఎనర్జీలో ఇదేముంటుంది, ఆ యొక్క ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, మనం ఏదో చెప్తారు, చీము రక్తంతో కూడిన ఈ శరీరము, ఇది నరకం, ఇది అదని. ఆ చెత్త అంతా, అలాంటి బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటపడాలి మనం. అదేం కాదు, ఈ దేహం కూడా ఒక అద్భుతమే. ఈ దేహం కూడా అసలు దీనికి మరణమే లేదు. ఈ దేహానికి అసలు మరణమే లేదు. ఇది శాశ్వతమైనది. ఈ దేహం అనేది, ఈ శరీరాన్ని మనం చక్కగా అద్భుతంగా చూసుకోగలుగుతాం అన్నమాట, ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం అని చెప్తున్నారు. ఆ యొక్క దృష్టికోణం అనేది మారిపోతుంది. ఈ బాడీ మీద మనకుండే ఆ దృష్టికోణం అంతా మారిపోతుంది. దీన్ని ఒక క్రిస్టల్ బాడీలా, ఒక ఎనర్జీ బాడీలాగే మనం చూస్తాం అసలు. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఒకటి కేవలం మన భౌతికపరమైన బింబానికే కాకుండా మన సంపూర్ణ బింబానికి మనం అధిక ప్రాముఖ్యతను ఇస్తాం అంటున్నారు. అప్పుడు భౌతిక శరీరానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వడం,
ఇంకా లోపల అదేమి ఉండదు, ఇంకా అంతా ఒకటే అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది కదా, ఏకమైపోతుంది. కాబట్టి ఏకత్వ స్థితిలో ఉంటాం, వన్నెస్ స్టేట్లో ఉంటాం. ఇంకా చక్కగా దీన్ని కూడా ఎంతో అద్భుతంగా మనం కేర్ తీసుకుంటాం మన బాడీ గురించి. కేవలం మనం ఎలా కనిపిస్తున్నాం అనే దాని బదులు ఇతరుల పట్ల మన మాటలు చేతలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ప్రాముఖ్యత లభిస్తుంది అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏంటి, మనం ఎదుటి వాళ్ళకి ఈ బాడీని చూపించుకోవడానికి మాత్రమే మనం ఉండే ఇదే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మన మాటలు మనం ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాం, ఎంత సత్యాన్ని మాట్లాడగలుగుతున్నాం, ఇంకా ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం, ఎంత మన దృష్టికోణం ఎదుటి వాళ్ళ గురించి మనం ఎలా భావిస్తున్నాం, అదంతా మారిపోతుంది. భావనా శక్తి అనేది చక్కగా డెవలప్ అవుతుంది. మంచి ఆలోచనలు చేస్తాం అందరి గురించి, ఎంతో హయ్యర్ అండర్స్టాండింగ్తో ప్రతిదాన్ని కూడా. ఆత్మజ్ఞానం అనేది మనం సంపాదించుకున్న తర్వాత ఇంకా అంతా మారిపోతుంది కదా, మన దృష్టికోణమే మారిపోతుంది. సృష్టిలో లోపం లేదు, మన దృష్టిలోనే లోపం ఉండేది కదా. ఇప్పుడు అలా ఉండదు. అన్నీ ఇతరుల పట్ల మన మాటలు చేతలు మన పనులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎంతో ప్రేమతో, ఎంతో అర్థం చేసుకుంటూ. ఇంతకుముందు ఎవరినైనా సరే శత్రువులు అనుకునేవాళ్ళం, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఇంకా పోనీలే వాళ్ళకి జ్ఞానం లేదు కదా, మనకి జ్ఞానం ఉంది, మనం మెచ్యూర్డ్గా ఉన్నాం, మెచ్యూర్డ్ సోల్. వాళ్ళు ఇంకా అన్మెచ్యూర్డ్గా ఉన్నారు కదా. ఆ సోల్ అలా యొక్క ఆత్మస్థితి బట్టి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి అది కరెక్ట్ అని చెప్పేసి మనం చక్కగా వాళ్ళని అర్థం చేసుకుంటాం, ప్రేమతో ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. ఇంకా ఏకత్వం అంటే అదే కదా, అన్నింటిని ఇంకా అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు ద్వంద్వత్వం అంటే విడగొట్టుకుంటూ వెళ్ళాం, మన బాడీస్ విడిగా ఉన్నాయి, మనం మనుషులతో విడిగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరిలోని ఆ యొక్క కాన్షియస్నే చూస్తాం, చైతన్యాన్ని మనం చూస్తాం అన్నమాట. అంత అర్థవంతంగా మాట్లాడుతాం, ఇదంతా ప్రాముఖ్యత ఇస్తాం అన్నమాట. మన మాటలకి, మనం చేసే పనులకి. ఇంకేదో అలంకరణలు, నగలు వేసుకోవాలి, పట్టు చీరలు కట్టాలి, ఏదో మేకప్ వేసుకోవాలని ఇంక అనిపించదు. చాలా అద్భుతంగా మనం నేచురల్ బ్యూటీ లాగా మనం కనిపిస్తాం. కానీ మన ముందు దగ్గర ఒక ఇది ఉంటుంది, ఫోకస్ అనేది ఉంటుంది అందరికీ మన మీద. మన దగ్గర ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి అందరూ మనకి అట్రాక్టివ్గా ఉంటారన్నమాట. అందరూ అట్రాక్ట్ అవుతారు మనతో మాట్లాడాలని, మన దగ్గర కూర్చోవాలని. ఇలా నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను, నా పట్ల అందరూ అలా ఉండడం. 2, మనకు సౌకర్యంగా అనిపించే వస్త్రాలు మొదలైన వాటినే మనం ధరిస్తాం. అప్పుడు మనం ఇంకా ఇంతకు ముందులాగా శరీరానికి ఏదో ఎదుటి వాళ్ళకి చూపించుకోవాలని చెప్పేసి ఏవో బ్రైట్ కలర్స్ వేసుకోవడం ఏవో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. చక్కగా మంచిగా మనం కంఫర్టబుల్గా ఉండే వస్త్రాలు ధరిస్తాం అన్నమాట. అందరికీ చూపించుకోవాలి, అందరికీ నచ్చాలని ఉండదు. మన బాడీకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది వేసుకుంటాం. కంటికి ఇంపుగా కనిపించడం లేక లోకరీతికి అనుగుణంగా కనిపించడం అంటే ఏమిటో ఇతరులు మనకు అధికారంతో చెప్పడానికి మనం అనుమతించము. ఎదుటి వాళ్ళు, ఏంటి నువ్వు ఇలాంటి కలరు శారీ కట్టుకున్నావు, ఏంటి నువ్వు నగలు వేసుకోలేదు, అసలు ఏంటి నువ్వు మేకప్ అవ్వలేదు, ఇంత ఎలా సింపుల్గా ఉండగలుగుతున్నావు అని మనల్ని అడుగుతారు. నాకు కూడా రీసెంట్గా 1 మంత్ క్రితం నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాగ అడిగారనమాట. నేను చాలా కాస్ట్లీ శారీ కట్టాను, కానీ అది అలా కనిపించదు బయటికి. అంత సింపుల్గా నేను కట్టుకున్నాను అనమాట ఆ శారీ. నగలు ఎక్కువగా వేసుకోలేదు, ఇలా ఉన్నాను, ఎలా సింపుల్గా ఉండగలుగుతున్నావు అంటున్నారనమాట. అంటే నాకు కంఫర్టబుల్గా హాయిగా, నాకు అసలు ఎవరో మెచ్చుకోవాలని నాకేమి అందరికీ చూపించుకోవాలని ఏం లేదు. నగలు ఉన్నాయి కానీ నేను వేసుకోలేదు, అంతే, నాకు హాయిగా ఉండాలి అంతే అని చెప్పేసి నేను అలా సింపుల్గా ఉన్నానన్నమాట. అలా అందరూ మెచ్చుకోవాలని, ఎవరో మనకి ఏంటి నువ్వు పెళ్ళికి వచ్చావు కదా, ఇన్ని నగలు వేసుకోవాలి, నువ్వు అలా ఉంటే ఎలా, ఎలా ఉంటే ఎలా అని ఇంతకుముందు నాకు అనేవారు మా అక్కలు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను అలా అనడం మానేశారనమాట. తినింతే ఇలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎంత సింపుల్గా ఉన్నా మనమే అక్కడ బ్రైట్గా ఉంటామన్నమాట అందరిలో. అది నేను గమనించాను. మన అంతర్గత సౌందర్యాన్ని మనం మరింత మెరుగైన విధానంలో ప్రదర్శించగలుగుతామని మనం గ్రహిస్తాం. అది అంటే బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మన అంతర్గత సౌందర్యాన్ని మనం ఎక్కువగా ప్రదర్శిస్తుంటాం. కాబట్టి మన మాటలు, మనం వాళ్ళపైన కేర్ తీసుకోవడం, వాళ్ళతో కలుపుగోలుగా ఉండడం,
వాళ్ళు మనల్ని పలకరించకపోయినా మనమే వీళ్ళు పలకరించడం, ప్రేమ, ఆ హృదయం నుంచి ఆ ప్రేమ ఎనర్జీని, ఆ కాంతిని మనం అక్కడ స్ప్రెడ్ చేస్తూ ఒక మంచి ఒక అందరితో కూడా మంచి ఒక హార్మోనల్గా ఉంటామన్నమాట అక్కడ. అదనేది వాళ్ళంతా గమనిస్తారనమాట. మనం అక్కడ ఉంటే ఎంతో చక్కగా అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతుంటాయి. ఇది కూడా నేను గమనిస్తుంటాను అది. కాబట్టి అది మనం ఎక్కువగా అలా అంతర్గత సౌందర్యాన్ని మనము ఎక్కువగా మెరుగుపరుచుకొని మళ్ళీ ఆ విధానంలోనే ప్రదర్శించగలుగుతామని మనం గ్రహిస్తాం. మనకే తెలుస్తుంది, మనమే అర్థం మనకే అది అలా అనిపిస్తుంది అనమాట. అంతర్ సౌందర్యం ముఖ్యం, బాహ్య సౌందర్యం కాదు అని చెప్పేసి. అంటే ఈ డివైన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మన హృదయంలో, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, ఇంకా అన్కండిషనల్ హయ్యర్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, ఇంకా క్షమాగుణం, అందరినీ క్షమించడం, అంతా గతంతో కాదు ప్రెజెంట్ మూమెంట్లో మనం అక్కడ ఎలా మన ప్రెజెన్స్ అనేది ఎలా ఉందని మనం చూస్తే ఇంపార్టెన్స్ ఇస్తాం ఆ టైంలో. ఇది నేను చాలా హ్యాపీగా ఇప్పుడు నేను ఈ టెక్నిక్ అనేది నేను ఇప్పుడు యూస్ చేయడం వలన నేను చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాను అన్నమాట, రాగలుగుతున్నాను. ఒకప్పుడైతే ఇబ్బంది పడేదాన్ని కొంచెం, నా లోపల కూడా ఇది ఉండేది, ఆ ద్వంద్వత్వం అనేది ఉండేది కాబట్టి, ఆ రెసిస్టెన్స్ ఉండేది కాబట్టి, ఆ సంఘర్షణ అనేది ఉండేది కాబట్టి అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంఘర్షణ అనేది నాలో లేదు. యాక్సెప్టెన్స్ అనేది అంటే మనకి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది ఇతరుల పట్ల. మంచి భావన శక్తితో మనం ఉండాలి. రెండోది ఏంటంటే మనకే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, మంచి అంతర్గత సౌందర్యం, డివైన్ క్వాలిటీస్తో మనం ఉండాలి. అలా అక్కడ మనం ప్రవర్తించగలిగితే కనుక అందరూ మనల్ని అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు, మన ప్రెజెన్స్లో ఉండడానికి ఇష్టపడతారు. మనకి తెలియకుండానే వాళ్ళలో కూడా ఉన్న కొన్ని అంతా తగ్గించుకుంటారనమాట. అది నేను చూడగలిగాను. 3, మన భౌతిక శరీరం మరింత మెరుగుగా ఉండాలని మనం అనుకుంటే కనుక మనం మనతో పాటు మోసుకు వెళ్తున్న భావోద్వేగపరమైన భారాన్ని వదిలించుకోవడం గురించే మనం మొదట ఆలోచిస్తాం. అది మనకు అర్థమైపోతుంది. మనకు అర్థం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. నా లోపల ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి అంటే గతం గురించి కానీ ఆ సంస్కారాలన్నీ వదిలేసి చక్కగా అందరితో ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రేమతో, అందరితో కలుపుగోలుతనంతో, అందరితో కలిసిపోవడం, మాట్లాడడం, వాళ్ళ లోపల ఉన్న ఆ చైతన్యాన్ని మనం చూస్తాం కదా, ఆత్మను మనం దర్శించగలుగుతాం. అదే మరి ఆత్మ సాక్షాత్కారం అంటే అందరిలో ఉన్న ఆత్మను మనం దర్శించగలుగుతాం. అప్పుడు ఆ ప్రేమ అనేది, అన్కండిషనల్ లవ్ అనేది అక్కడ మనం చూపించగలుగుతాం. అలా ఎందుకంటే ఆ విధంగా చేసిన మరుక్షణమే నాజూకుగా ఉన్న భావనమయ శరీరంతో సరితూగగలిగేలా భౌతిక శరీరం తనను తాను సవరించుకుంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ భావోద్వేగాల భారాన్ని అంతా వదిలేస్తే కనుక చక్కటి ఆ భావనా శక్తితో మంచిగా అందరి పట్ల మంచి భావనలతో మనం ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క ఫిజికల్ బాడీ కూడా ఒక ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది అనమాట, నాజూగ్గా అయిపోతుంది. నేను అంతే, నేనేం చేస్తాను, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నేను ఎలా ఉండాలో నేను విజువలైజేషన్ చేసుకుంటాను అనమాట. నా శారీకి నేను చాలా అద్భుతంగా కనిపించాలి అని చెప్పేసి. అలా కనిపించినప్పుడు నా బాడీ ఆటోమేటిక్గానే ఆహారం తీసుకోదు, మంచినీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తుంది. ఆ టైంలో ఏం తినాలనిపించదు. ఆ ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేసినా మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాను. అంటే నాతో బాటిల్ క్యారీ చేస్తాను, లేదంటే అక్కడ కూడా మంచి వాటర్, ఫిల్టర్ వాటర్ అనేది నేను తెప్పించుకుంటాను. వాటర్ కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎక్కడ పడితే అక్కడ మనం తాగలేము కదా. అంటే ఇప్పుడు మా ఊరు వెళ్ళాను అనుకోండి, బోర్ దగ్గరికి వెళ్ళి చక్కగా వాటర్ బాటిల్తో లేదా మంచినీళ్ళు తెచ్చుకొని ఉంచుకుంటాను. మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడం అలా అనమాట. బాడీ చక్కగా ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తుంది ఇక్కడ, కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండాలని నేను అనుకుంటానో విజువలైజేషన్ చేసుకుంటాను నా బాడీకి. అంటే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మన బాడీతో మనం మాట్లాడాలి. అప్పుడు అది తను చక్కగా ఫ్లెక్సిబుల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఆ మరుక్షణమే నాజూకుగా ఉన్న భావనమయ శరీరంతో సరితూగగలిగేలా భౌతిక శరీరం తనను తాను సవరించుకుంటుందన్నమాట. అప్పుడు మన భావనమయ శరీరం అనేది భావనా శక్తి అనేది చక్కగా ఉన్నప్పుడు మన భావోద్వేగాలన్నింటినీ కూడా మనం హీల్ చేసుకున్నప్పుడు ఆ భావోద్వేగాల శరీరం, మనోమయ శరీరం, మన భౌతిక శరీరం అన్నీ కూడా ఎనర్జీ బాడీ ఇవన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వచ్చి భౌతిక శరీరం కూడా చాలా అద్భుతంగా బ్రైట్గా అందంగా కనిపిస్తుంది అనమాట.
4. మనం నిజంగా ప్రేమించే మరి ఇష్టపడే వాళ్ళ విషయంలో మన సమైక్య శరీరం మనం కోరుకున్నంతగా వాళ్ళకు అందుబాటులో ఉండడానికి మనం అనుమతించవచ్చు అంటున్నారనమాట. మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం చక్కగా మన సమైక్య శరీరంతో ఏదైతే ఉందో ఈ శరీరాలను ఒక అలైన్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఈ శరీరంతో మన వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు, అనుమతించవచ్చు అని చెప్తున్నారు. మనం దూరంగా ఉంచాలని అనుకునే వాళ్ళ విషయంలో మన భావనమయ, మానసిక లేదా ఆధ్యాత్మిక శరీరాలను తాకడానికి సైతం మనం అనుమతించం అని చెప్తున్నారు. అప్పుడు మనం ఒక ఇరుకు అనేది వస్తుందన్నమాట. మనం ప్రేమించే వాళ్ళంటే మన భార్య, భర్త, మన పిల్లలు ఇంతవరకే కదా. వాళ్ళతో మనం చక్కగా లేదంటే ఇంకా శత్రువు ఎవరైనా సరే ఫ్రెండ్స్తో అందరితో కూడా ఫిజికల్గా అందరితోనే చక్కగా మాట్లాడుతాం, వాళ్ళతో కలిసి ఉంటాం, కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన భావనమయ శరీరాన్ని ఇంకా మన మనోమయ శరీరాన్ని, భావోద్వేగాల శరీరాన్ని అంటే భావనమయ శరీరము, మానసిక శరీరాన్ని కూడా ఆధ్యాత్మిక శరీరాన్ని మనం తాకనివ్వమన్నమాట. అంటే మన మానసికంగా వాళ్ళు ఆడే మాటలకి రియాక్ట్ అవ్వము. ఇంకా భావోద్వేగ పరంగా కూడా అసలు ఆ రియాక్షనే ఉండదు. అసలు ఏమీ మనం వాళ్ళ గురించి ఎలాంటి జడ్జిమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. న్యాచురల్గా మనం అసలు అక్కడ ఒక జెన్యూన్గా ఉంటాము. అక్కడ మనం ఎంతో ప్రెజెంట్ మూమెంట్లో ఉంటాం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా అన్నారో మనం తీసుకోమన్నమాట, అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళు ఏ మైండ్ సెట్తో ఉన్నారో వాళ్ళ మెంటల్ కండిషన్ మనం అర్థం చేసుకొని వదిలేస్తాం. అవి మనం లోపలికి తీసుకోమన్నమాట, మొయ్యం, క్యారీ చెయ్యం. ఆ ఎమోషన్స్ కానీ వాళ్ళ మాటలు అవేవి మనం క్యారీ చేయం, వదిలేస్తాం అక్కడికక్కడ. అంత అద్భుతంగా తయారవుతాం అన్నమాట. అంతిమంగా మన శరీరం ఏ విధంగా కనిపించాలి అనే దానిపై మనకు పూర్తి నియంత్రణ ఉందని తెలియడం వలన మనం మన భౌతిక శరీరాన్ని గురించి సిగ్గుపడడం ఆపేస్తాం. సపోజ్ మనం బాగా బాడీ అనేది లావుగా ఉందా, సన్నగా ఉందా, లేకపోతే అందంగా ఉందా, లేదంటే కలర్ ఉన్నామా కాదు. అక్కడ మన యొక్క సూక్ష్మ శరీరాలన్నింటిపైన మనకి మాస్టరీ చేస్తాం. మనోమయ శరీరం, భావోద్వేగాల శరీరం పైన మాస్టరీ చేసి మనం చక్కగా ఎనర్జీని బాగా తీసుకుని మన బాడీ అనేది చక్కగా లైట్ బాడీగా అయిపోతాం కదా. లైట్ బాడీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇది ఎలా నల్లగా ఉన్నామా, తెల్లగా అవేవి మనం పట్టించుకోము అసలు, అంతే కదా. చక్కగా కంటికి ఇంపుగా కనిపించడం, మరి ఆమోదయోగ్యంగా ఉండడం అంటే ఏమిటి అనే విషయంలో మనమే మన స్వంత ప్రమాణాలను ఏర్పరచుకుంటాం. అంటే మనమే మంచిగా ఒక భావనా శక్తిని ఏర్పరచుకుని, మంచి ఆలోచన శక్తిని సంపాదించుకుని మన గురించి మనం చక్కగా ఆలోచిస్తామన్నమాట. అంటే ఎలా ఉంటే అందంగా ఉన్నాము అంటే ఆత్మ సౌందర్యం ముఖ్యం కానీ బాహ్య సౌందర్యం కాదు అనేది మనకు మనమే అర్థం చేసుకుంటాం. మనకి అదనేది అర్థమవుతుంది. చెట్లు మరి జంతువులతో సంభాషించగల సామర్థ్యం అనేది మనకి పెరుగుతుందన్నమాట. అంటే మనకి టెలిపతి అనేది యాక్టివేషన్లోకి వస్తుంది కదా, టెలిపతి. కాబట్టి ఈ టెలిపతి యాక్టివేషన్ అయినప్పుడు మనం చెట్లతో, జంతువులతో, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్, మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించిన ఆ బేబీస్తో కూడా మనం మాట్లాడతాం. ఆ పొట్టలో ఉన్న బేబీతో కూడా మనం సంభాషించవచ్చు. నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. పొట్టలు ఉండే పిల్లలు అంటే నోరు లేని పిల్లలు అంటే ఇంకా మాటలు రాని పిల్లలతో, అండ్ జంతువులతో, చెట్లతో కూడా నేను, ఇంకా నక్షత్రాలతో, అన్నింటితో నేను, అంటే ఇవి మనం చెప్పాం కదా, బయటికి చెప్పకూడదు మళ్ళీ ఏదో అనుకుంటారు కొంతమంది. అన్నింటితో మనం కమ్యూనికేట్ చేయొచ్చు, నేచర్తో అన్నింటితో. అది ఆ సామర్థ్యం అనేది పెరుగుతుంది. టెలిపతి అనేది యాక్టివేషన్లోకి వస్తుంది కాబట్టి. ఒకసారి మన DNA ఉత్తేజితమైతే మనం చెట్లు, మరి జంతువులు, ఇంకా చిన్నపిల్లలు, పొట్టలు ఉండే పిల్లలతో, అన్నింటితోనూ టెలిపతి ద్వారా సంభాషించగలుగుతాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం వాళ్ళతో. ఇవి ప్రస్తుతం మనకు అందుబాటులో లేని పౌనఃపున్యం స్థాయిలో పనిచేస్తాయి. ఇవేంటంటే వాటితో మనం ప్రస్తుతం అందుబాటులో లేని పౌనఃపున్యం స్థాయిలో పనిచేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే వాటితో మనం మాట్లాడాల్సిన పని లేదు, కమ్యూనికేట్ చేస్తాం అంతే. వాటితో అంటే టెలిపాతిక్గా అర్థం చేసుకోగలుగుతాం. అవి మనతో కనెక్ట్ అవుతుంటాయి అన్నమాట. కానీ ఒకసారి మనం ఆ సామర్థ్యాన్ని పొందితే అవసరమైనప్పుడల్లా మనం ఆ స్థాయిలోకి మనల్ని మనం శృతి చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మొక్కలు, ఈ చెట్లు, జంతువులు అవి ఉండే ఫ్రీక్వెన్సీ వేరు కదా. ఆ ఫ్రీక్వెన్సీకి మనం
ఆ ఫ్రీక్వెన్సీకి మనం కూడా ట్యూన్ చేసుకొని వాటితో మనం వాటి యొక్క ఇది వినగలుగుతాం అనమాట. హృదయం అనేది ఉంటుంది కదా, ప్రతి జంతువుకి హృదయం ఉంటుంది, మనకి హృదయం ఉంటుంది. కాబట్టి మనం సెన్స్ చేయగలుగుతాం అనమాట అవి ఎలా ఫీల్ అవుతున్నాయి. చెట్లు, జంతువులు, చిన్నపిల్లలు, లేదంటే ఎదుటి వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనేది మన హృదయం అనేది సెన్స్ చేయగలుగుతుంది కదా, మనం ఫీల్ అవుతుంటాం. అదనమాట. ఆ యొక్క ఇది పౌనఃపున్యాన్ని మనం అందుకోగలుగుతాం అని చెప్తున్నారు. దాంతో వాటితో మనం శృతిలో అంటే వాటి పౌనఃపున్యం అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవుతామన్నమాట. మనం వాటితో సంభాషించినప్పుడు సహజంగానే మనం వాటి పట్ల అనుచితంగా వ్యవహరించాం. ఎప్పుడైతే మన హృదయం అనేది యాక్టివేషన్లోకి వస్తుందో టెలిపతిక్గా వాటితో మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తూ ఉండగలుగుతామో వాటి యొక్క ఇది మనం సెన్స్ చేయగలుగుతాము. వాటి యొక్క ప్రేమ కానీ ఏదైనా కానీ, జంతువులు, చెట్లు, చిన్నపిల్లలు, పొట్టలో ఉండే పిల్లలు ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ, అది ఓంబులో ఉండే పిల్లలతో కానీ అప్పుడు చేయగలిగినప్పుడు ఏమవుతుందో వాళ్ళ పట్ల, ప్రెగ్నెంట్ లేడీస్ పట్ల కూడా మనం కరుణతో, ప్రేమతో, ఇంకా దయతో ఉంటామన్నమాట వాటి పట్ల, మనకంటే ఆ చిన్న ప్రాణుల పట్ల. అది ఎందుకంటే అవి పొందే బాధను మనం గ్రహించగలుగుతాం. అది ఆ యొక్క వాళ్ళ యొక్క బాధను మనం గ్రహించగలుగుతాం అన్నమాట. మన హృదయం అనేది సెన్స్ చేస్తుంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా అక్క వాళ్ళ కోడలు, పెద్దక్క వాళ్ళ కోడలు ఒక 1 మంత్ క్రితం తను, అంటే ఇది జూలై కదా, జూన్లో తను మే 21 ఇలాగ తను ఇది డెలివరీ అయిందనమాట. బేబీ పొట్టలో ఉంది కదా, బేబీకి ఇది ఉంది, అంబిలికల్ కార్డ్ అనేది తను ఇది చుట్టుకుంది మెడకి, బేబీకి ఉంది అని చెప్పారు తనకు స్కానింగ్లో. నేను మా అమ్మాయితో, కోడలతో చెప్పాను ఫోన్ చేసి, అమ్మ నువ్వు ధ్యానం చెయ్యు, చక్కగా లలితా సహస్రనామాలు ఏవైనా, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది కదండి, భక్తి. అది ఇప్పుడు ధ్యానమే వాళ్ళు చేయలేదనుకోండి, మీరు చేయలేకపోతే మంచి ఒక మదాలాస సాంగ్ ఇవన్నీ వినమని చెప్పాను. ప్రెగ్నెంట్ కాబట్టి బేబీ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళేమో బాబు కావాలని, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అత్తింటి వాళ్ళంటే భర్త తక్కిన వాళ్ళంతా పాప కావాలని కోరుకుంటున్నారు, తను కన్సీవ్ అయిన రోజు నుంచే. అర్థమైంది. అది నేను అబ్జర్వ్ చేశాను. నేను అప్పుడు చెప్పేదాన్ని, అలా తప్పు, అలా మాట్లాడకూడదు, ఎవరు వచ్చినా ఓకే, పాపైనా బాబైనా ఎవరైనా ఒకటే, అలా మాట్లాడకండి, తను ప్రెగ్నెంట్ కదా అని చెప్పేదాన్ని. కానీ ఎవరు వినలేదు. అదే పదే అమ్మాయి దగ్గర వాళ్ళు వీళ్ళు అలాగే మాట్లాడేవారు. అమ్మాయి పాపం చాలా అమాయకం. ఇప్పుడు పిల్లలు అంతే కదా, చదువు తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు, ఈ లోక జ్ఞానం. ఆమె కామ్గా ఉండేది. కానీ బేబీ తర్వాత తెలిసింది, ఒక 5th మంత్ 6th మంత్లో తెలిసింది బేబీ ఇలాగా మెడలో ఇది ఉందని, పేగు చుట్టుకుందని. అప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పుడు అమ్మాయితో చెప్పాను, కోడలతో. అమ్మాయి వింటుంది, మంచి పిల్ల, నేను చెప్పిన మాట వింటుంది అనమాట. ఫోన్లో చెప్పాను, అమ్మ నువ్వు ఇలా అలాంటి మాటలు నువ్వు రిసీవ్ చేసుకోకు, వాళ్ళంతా అజ్ఞానంతో అలా అంటున్నారు, నువ్వు తల్లివి కదా, నువ్వు పాపైనా బాబైనా ఎవరైనా నాకు ఒక్కటే అని చెప్పేసి బేబీకి పొట్టపైన చెయ్యేసి అలా చెప్తూ ఉండు, నేనున్నాను, ఇలా అఫర్మేషన్స్ చేసుకో అని చెప్పేసి నేను కూడా మాట్లాడేదాన్ని. తను ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి బేబీ వింటుంది కదా, కాబట్టి నేను ఎక్కువ అసలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. ఏమైపోతుందో అని చెప్పేసి. ఎందుకంటే మెడలో అది ఆ పేగు అనేది మెడకు చుట్టుకుంటే బేబీ చనిపోవడం, లేదా తల్లికి అనేది ఒకటి హాని జరుగుతుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, భయపడుతున్నారు. అమ్మాయి కూడా భయపడుతుంది. కాబట్టి అప్పుడు నేను ఎక్కువ దానికి ఫోన్లో అప్పుడప్పుడు చేసి, ఇలా చెయ్యమ్మా, మంచి అఫర్మేషన్స్ చేసుకో, ఏం కాదు అని చెప్పేసి, మంచిగా నార్మల్ డెలివరీకి కూడా నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్తూ ఉండేదాన్ని. అమ్మాయి వినేది. మంచి ఏవైనా సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ వినమని చెప్పేదాన్ని. అప్పుడు తర్వాత తనకు డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమో సిజేరియన్ చేసుకుని, మేము సి సెక్షన్ చేసుకుని బేబీని సేఫ్టీగా తీపించేస్తామంటున్నారు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు.
ఈ అబ్బాయి వాళ్ళేమంచి మాకు నార్మల్ డెలివరీ కావాలని వీళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు. అస్సలు ఎంత ఇదిగా ఉందో చూడండి అజ్ఞానం ఒక ప్రెగ్నెంట్ మీద. ఎంత బిలీఫ్ సిస్టమ్స్, ఎంత కంట్రోలింగు అత్తింటి వాళ్ళు గానీ ఇదంతా. అలా ఉంటే ఈ ఇద్దరు గొడవల్లోనే ఆ పాప చాలా నలిగిపోతుంది హాస్పిటల్‌లో. అప్పుడు నేను ఫోన్ చేసి, "నువ్వేమీ ఆలోచించకమ్మా. నీకేదనిపిస్తే అది చెయ్యి. నీ భర్త మాట వింటే వెళ్ళి నార్మల్ డెలివరీ చేయించుకో. అమ్మ, నాన్న మాట వింటే గనక అటువైపు సి సెక్షనే చేయించుకో. దేనికైనా నువ్వు యాక్సెప్ట్ చెయ్యు" అని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమో ఏదో అంటారు కదా! దానికి తను నార్మల్ డెలివరీకి రెడీ అయింది. తనకి ఎలాగైనా ఒక 24 అవర్స్, 30 అవర్స్ వరకు పెయిన్స్ భరించింది. బేబీ నార్మల్ డెలివరీ చేశారు. అంటే మెడలో మాత్రం అది ఉంటది. అంబిలికల్ కార్డ్ అనేది ఉంది. ప్రేగు చుట్టుకుంది. తీశారు డాక్టర్ అనమాట. తీసిన తర్వాత బేబీకి ఏదో కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. తనని ఇంక్యుబేటర్‌లో పెట్టడం అంతా జరిగింది. ప్రాబ్లమే కదా! అమ్మాయి అప్పటికే భయపడుతూ ఉంది పాప ప్రెగ్నెంట్‌గా. అప్పుడు ఆ భయమంతా లేకుండా అలా 3 రోజులు తను హాస్పిటల్ అడ్మిట్ అయిన నుంచి నేనింకా అలా ఫోన్‌లో కంటిన్యూ మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని నేను చూశాను. అత్తింటోళ్ళు, పుట్టింటోళ్ళు అందరూ అజ్ఞానంతో ఉన్నారు. అమ్మాయి ఒక్కతే అయిపోయింది. తనకి నేను ఈ ధైర్యం గాని చెప్పకపోతే అమ్మాయి చాలా డౌన్ అయిపోద్ది. చిన్నపిల్ల 22 సంవత్సరాలు, 23 సంవత్సరాల అమ్మాయి. తనకేం తెలీదు. చదువుకొని ఇలా పెళ్లి చేశారు. ఇలా అన్నమాట. అప్పుడు నేను కేర్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. తను చాలా ప్రేమగా ఉంటుంది నాతో. అక్క వాళ్ళ కోడలు. అలా 1 ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి. పాప ఇప్పుడు పుట్టింది ఆ రోజు. ఆ పాప కడుపులో ఉన్నప్పుడే నాకు కనిపించేది ఎప్పటికప్పుడు. అమ్మాయి కన్సీవ్ అయిన రోజు నుంచి మాకు చెప్పింది, ఇలా నేను హాస్పిటల్‌కి వెళ్ళాను, నాకు కన్సీవ్ అయిందని చెప్పింది. ఆ రోజు నుంచి నాకు అలా కనిపిస్తూ ఉండేది. అలా అనమాట. నేను ఫస్టే చెప్పాను పాప పుడుతుంది అని చెప్పేసి. ఆ పాప నాతో ఎత్తుకున్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లు ఇవన్నీ చక్కగా నేను చూశాను. పాపే పుట్టిందనమాట. అప్పుడు నేనెలా ఎక్స్‌పీరియన్స్ చేశానంటే తన పెయిన్స్, నా పొట్టంతా పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ వచ్చేసాయి నాకు. నా పొట్టంతా కిందకి జారిపోయి అస్సలు నాకు 3 రోజులు నిద్ర లేదు. కంటి మీద నిద్ర రాలేదు. అలాగా ఎరుకుతూ అలా ఉన్నాను. ఆ పెయిన్స్ అన్నీ నేను భరించాను. అమ్మాయికి ఏవైతే పెయిన్స్ ఉన్నాయో నేను తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలీదు. అప్పుడు నేను అలా హీల్ చేయాల్సి వచ్చింది తనకి. ఎందుకంటే అమాయకురాలు పిల్ల. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచోళ్ళు. మేమే మా అక్క వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని చూసి పెళ్లి చేసాము. మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయి. ఇవన్నీ. కానీ ఏంటంటే అజ్ఞానం. ఎంత చెప్పినా వినరే. ఇలా మాట్లాడకండి, ఇలా చేయకండి అంటే వినరు. అంత ఉంటదనమాట. కానీ మనల్ని అన్నింట్లోని ఇన్వాల్వ్ చేస్తారు. మీరుండాలి, మీరు రావాలి, మీరు చూడాలి అంటారు. వదలరు. ఇదే ఇలా ఉంటదనమాట మన చుట్టూ. వాటిని ఎలా అసలు హ్యాండిల్ చేయాలనేది ఒక్కొక్కసారి అలా కత్తి మీద సాములా ఉంటది నాకు. అప్పుడు ఆ అమ్మాయికి ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత నేను ఎంత వీక్ అయిపోయానంటే అప్పుడు మాకు నిద్ర లేవు. నాకు పెయిన్స్ బాడీలో. ఇంకా పొట్ట కూడా బాగా ఇదయిపోయిందనమాట. డెలివరీ అయినట్టు అయిపోయింది నాకు మొత్తం. అమ్మాయి అలా నార్మల్ డెలివరీ అయిన తర్వాత మేము వెళ్ళామనమాట అమ్మాయిని చూడడానికి. తను విపరీతమైన జ్వరంతో, భయంతో ఉంది ఆ పాప. ఆ నార్మల్ డెలివరీ చేశారు. వాళ్ళ అత్తింటి వాళ్ళు పట్టుబట్టి. అంటే భర్త వాళ్ళంతా కలిపి. తను చెప్పిందనమాట నేను వెళ్ళిన రోజు. హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తాం అత్తయ్య అని చెప్తుంది. అంటే ఈ రోజుల్లో ఇంత చదువుకొని, ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి చూడండి ఎంత మూర్ఖంగా ఉన్నారో. అదనమాట అజ్ఞానం అంత దీనిగా ఉంది. మనం అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదంటే తప్పదు. నేను ఒక ప్రెగ్నెంట్ సమస్యలతో నేనొచ్చాను. మిస్‌క్యారేజెస్ నాకు అయ్యాయి అని చెప్పాను కదా! 3 టైమ్స్. ఒక పాప చనిపోయింది. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రెజర్సే నా మీద కూడా. అలాంటివన్నీ ఉండేవి ఒకప్పుడు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఎవరైనా అలా ఉంటే నేనే వాళ్ళని సేవ్ చేస్తున్నాను. ఆ పెయిన్స్‌లోని వాళ్ళు కూరుకుపోకుండా భావోద్వేగాల్లో గానీ అదంతా క్యారీ చేయకుండా నేను చాలా మా ఆడపడుచుకి ఇలాగే చేశాను. ఇప్పుడు ఈ పాప గాని చాలామందికి నేను అమ్మాయిలకి ఇలాగే గైడ్ చేస్తూ ఉంటాననమాట. అది. అంటే ఇదే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం వాళ్ళ పెయిన్‌ని మన హృదయం అనేది సెన్స్ చేస్తది కదా! అది. నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే నేను అదంతా సెన్స్ చేశాను కాబట్టి ఆ లోపల ఉన్న బేబీని, ఈ అమ్మాయిని వీళ్ళు సెన్స్ చేశాను. అది. అలా నార్మల్ డెలివరీ అయింది. చాలా బావుంది ఇప్పుడు. పాప బావుంది. అమ్మాయి బావుంది. అది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మిగిలిన వారందరి విషయంలో కూడా చేసినట్లుగానే వాటి పట్ల ప్రేమతో ఉంటాం అని చెప్తున్నారనమాట. మనం వాటి బాధని గ్రహిస్తాం కాబట్టి లోపల ఉన్న బేబీస్‌ని కానీ, ఈ చెట్లు,
ఈ జంతువులు అన్నింటి పట్ల మనం ఎంతో ప్రేమతో ఉంటాం. వాటిని బాధను మనం అర్థం చేసుకుంటాం కాబట్టి. అది సంపూర్ణ సమైక్యతతో ఉండే శరీరం కోసం ఇంకా వేచి ఉండాలి అంటే కష్టమేమో కదా అంటున్నారు. సంపూర్ణ సమైక్యతతో ఉండే శరీరం కోసం ఇంకా వేచి ఉండాలి అంటే కష్టమేమో కదా అని చెప్తున్నారనమాట. సంపూర్ణంగా ఏక శరీరం అంటే అదే మనం ఉంటాం కదా, లైట్ బాడీ అది ఉండాలంటే చాలా కష్టం కదా. అందుకే ఇప్పుడే మనం చక్కగా మన బాడీస్ని ఏక శరీరం అంటే అలైన్మెంట్లోకి, మన చక్రాస్ని అలైన్మెంట్లో చేసుకొని చక్కగా ప్రేమతో హృదయంతో మనం ఇంకా పనిచేయాలి. ఏకచక్రం, ఏక శరీరం, లైట్ బాడీ అని చెప్పొచ్చు. అది ఇంకా ఇవన్నీ యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి, డిఎన్ఏ ఇదంతా కూడా. ఇలా మనం ఉంటామన్నమాట. అందరితో మంచి సంభాషణలు చేయడం, మనం అందరితో సహజంగా ఉండడం, లైట్గా ఉంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి వచ్చే ఒక పని మనిషిని కూడా మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం. వాళ్ళు అసలు అందరూ అదే మనకి ఎక్కువ ఇష్టపడతారు మనల్ని. అది ఆ ప్రేమ అనేది మన దగ్గర ఉంటుంది.